కర్ణాటక ధర్మస్థల పుణ్యక్షేత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక సవాల మిస్టరీ కేసులో వినిపిస్తున్న పేర్లు ఇవి. కర్ణాటకలోని ధర్మస్థలలో ఈ పుణ్యక్షేత్రం సందర్శనకు వెళ్లిన ఏ ఒక్క అమ్మాయి కూడా తిరిగి రాలేదు. ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా హత్యలు జరగటమే కాదు, ధర్మస్థల అంటేనే సవాల దిబ్బగా ప్రజలు చెప్పుకునే స్థాయికి అక్కడి పరిస్థితి మారింది. అయితే ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో ధర్మస్థల కేసులో ఉలిక్కిపడే విషయాలు వెలుగులోకొచ్చాయి. శవాలు పాతిపెట్టిన చోట ఎవరూ ఊహించని సాక్ష్యాలు బయటపడడంతో ఈ మరణాల మిస్టరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఇంతకీ ఘటనా స్థలంలో సిట్ అధికారులకి దొరికిన ఆధారాలేంటి? అసలు ధర్మస్థలలో ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరగనుంది? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యం చుట్టూ దర్యాప్తు జరుగుతోంది. కర్ణాటకలోని ధర్మస్థలలో ఏం బయటపడతాయో అనే దాని గురించే యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది. దీనిపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కర్ణాటకలోని శ్రీ మంజునాథ క్షేత్రమైన ధర్మస్థలలో వందల మంది మహిళలు, యువతులు, మైనర్ బాలికలు అనుమానాస్పదంగా చనిపోయారని, వారిని తానే పాతిపెట్టినట్టు అక్కడ పనిచేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు తన లేఖలో వందల సంఖ్యలో శవాలను తానే పాతిపెట్టానని, బలవంతంగా చనిపోయిన మహిళలను డీజిల్తో తాను తగలబెట్టానని చెప్పడంతో విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్ను నియమించింది. ఈ క్రమంలో ధర్మస్థల మరణాల మిస్టరీ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేత్రావతి నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతోంది. ఈ క్రమంలో కొన్ని గంటల క్రితం ఆ ప్రదేశంలో మానవ శరీర అవశేషాలు వెలుగుచూశాయి. దానికి పురుషునికి చెందిన అస్థిపంజరంగా భావిస్తున్నారు. పూర్తిస్థాయి నిర్ధారణకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు ప్రత్యేక విచారణా బృందం అధికారులు తెలిపారు. గతంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో ఆ వ్యక్తి 1995 నుంచి 2014 మధ్య 20 ఏళ్లలో 100కు పైగా మృతదేహాలను పాతిపెట్టినట్టు సిట్కు చెప్పినట్టు సమాచారం. జూలై 28న ధర్మస్థలకు అతన్ని సిట్ అధికారులు తీసుకెళ్లగా 13 అనుమానిత ప్రదేశాలను చూపించాడు. దీంతో తవ్వకాలు మొదలుపెట్టగా జూలై 30 వరకు మొత్తం 5 ప్రదేశాల్లో ఎలాంటి మానవ అవశేషాలు లభ్యం కాలేదు. కానీ ఇప్పుడు 6వ ప్రదేశంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు లభించాయి. అయితే తవ్వకాల్లో తొలుత 2 గుర్తింపు కార్డులు లభించాయి. వీటిలో ఒకటి మహిళ పేరు మీద ఉన్న రూపే డెబిట్ కార్డు, ఇంకోటి పురుషుడి పేరు మీదున్న పాన్ కార్డు. పాన్ కార్డుపై వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగల తాలూకాకు చెందిన సురేష్ గా గుర్తించారు. అతడు 2025 మార్చిలో అనారోగ్యంతో మృతి చెందాడని, అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరిగాయని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. మద్యానికి బానిసైన సురేష్ ధర్మస్థలకు వచ్చినప్పుడు పాన్ కార్డు పోగొట్టుకుని ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు
మరోవైపు డెబిట్ కార్డు విషయమై బ్యాంకు నుంచి ఇంకా వివరాలు అందించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. ఆమె ఎవరు అనేది దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుడు చూపిన ప్రదేశాల్లో తవ్వకాల్లో మరిన్ని మానవ అవశేషాలు బయటపడే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారికంగా ఇంకా వివరాలు రావాల్సి ఉంది. కాగా ఈ కేసులో బడాబాబులే ఉన్నారని, వారిని కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కర్ణాటకలోని ధర్మస్థల వివాదం ఇప్పుడు కాదు, 2012లో వెలుగులోకి వచ్చింది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సౌజన్య అనే 17 ఏళ్ల విద్యార్థిని 2012లో దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహం కూడా ఈ పుణ్యక్షేత్ర సమీపంలోనే లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తి నిందితుడు కాదని కోర్టు తీర్పివ్వడంతో నిర్దోషిగా విడుదల చేశారు. అయితే ఆ యువతి కుటుంబం మాత్రం న్యాయం కోసం ఎదురుచూసింది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అధికారులు ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు. కాగా ఈ ఏడాది జూలైలో పారిశుధ్య కార్మికుడు హత్యల గురించి ఆ లేఖలో పేర్కొనడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. పారిశుధ్య కార్మికుడిగా చేస్తున్న సమయంలో ఎన్నో వందల మృతదేహాలను తానే ఖననం చేసినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. దీంతో సిట్ ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. ఎలాగైనా ఈ కేసులో పూర్తి వివరాలను బయటకు తీయాలని తవ్వకాలు చేపట్టింది. ఇప్పటి వరకు ఆ సందేహాస్పదంగా ఉండడంతో కార్మికుడు నమ్మలేని విధంగా ఉండేది. ఇప్పుడు మానవ అవశేషాలు లభించడంతో అందరిలో సందేహాలు మొదలవుతున్నాయి. ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో రానున్న రోజుల్లో చూడాలి.